బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. మొత్తానికి కమిటీలను రద్దు చేస్తూ కొత్త కమిటీలను ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పాలనను ఎండకట్టే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. కేసీఆర్ వెల్లడించిన అంశాలపై వివరించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను గుర్తించి పోరాడతాము అని వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తాము అని అన్నారు. జిల్లాల వారీగా సమస్యలను గుర్తించి పోరాటాలు చేస్తాము అని చెప్పారు. బూత్ కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు అన్ని రద్దయ్యాయని వెల్లడించారు. స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేసినట్టుగా వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ ఉన్న హయాంలో చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఒప్పుకుంటాము, లేదు అంటే గ్రామాన్ని ఉద్యమిస్తాము అంటూ కూడా కేటీఆర్ హెచ్చరించారు. మొత్తానికైతే భవిష్యత్తు రాజకీయాలన్నీ కూడా కాంగ్రెస్ను టార్గెట్గానే ఉంటాయి అని ప్రజలకు భరోసా కల్పించే విధంగా రాబోయే ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలు ఉంటాయి అని కేటీఆర్ వెల్లడించారు.